అడ్డగోలుగా పెంచిన ఫీడ్ ధరలపై ప్రభుత్వం జరిపిన ఒత్తిడి ఫలించింది. అప్పుల ఊబిలో ఉన్న రైతన్నకు కోలుకోలేని దెబ్బతీస్తూ ఫీడ్ కంపెనీలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి ఇప్పుడు బ్రేక్ పడింది. ముడి పదార్థాల ధరలు పెరిగాయన్న సాకుతో వనామీ ఫీడ్ పై కిలోకు 8 రూపాయలు, టైగర్ రొయ్యల ఫీడ్ పై 10 రూపాయల వరకు పెంచుతూ కంపెనీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. కంపెనీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అప్సడా చట్టం ప్రకారం రైతులతో చర్చించకుండా రేట్లు పెంచడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. మంత్రి ఆదేశాలతో దిగివచ్చిన ఫీడ్ అసోసియేషన్ ప్రతినిధులు పెంచిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. వచ్చే శుక్రవారం రైతు ప్రతినిధులు మరియు ఫీడ్ తయారీ సంస్థలతో మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల మేరకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ సత్వర నిర్ణయంపై మీ స్పందన ఏంటి? శుక్రవారం నాటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం వస్తుందని మీరు ఆశిస్తున్నారు? కింద కామెంట్ చేయండి.